ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా ఒక వీడియో చేస్తే చాలామంది ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం వేస్ట్, మేము ఆయన ప్రశ్నిస్తాడని నమ్మి ఆయనకు ఓట్లు వేసామని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఇట్లా కామెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు కామెంట్ చేయకుండా వీళ్ళ విషయాలు తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎలక్షన్ ముందు వరకే మోసమా, తర్వాత కూడా ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా వీళ్ళు మాట మారుస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలకు తెలియాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు మోసం చేసిన సంగతిని దాచిపెట్టి ఇంకా అబద్ధాలే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో. కాబట్టి ఆపకూడదు, మనం నిరంతరంగా చెప్తూనే ఉండాలి నిజాన్ని, అబద్ధాన్ని కాదు నిజాన్ని. తప్పుడు ప్రచారాలు చేయకూడదు ఎవరి మీదైనా, కానీ నిజాన్ని మాత్రం మనం చెప్దాం. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ పైన దాడి చేసినటువంటి అంశం ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ జనసేన పార్టీ చూడండి, మళ్ళీ ఇక్కడ పోస్ట్ వాళ్ళ అఫీషియల్ పోస్ట్ జనసేన పార్టీ పోస్ట్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఈ పోస్ట్ అనమాట. ఈ పోస్ట్ పెడితేనే జనాలు ఏకిపారేస్తూ ఉన్నారు. ఎందుకు ఏమిటి అనేది క్లియర్గా చెప్తా మీకు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేవారు ఉచ్చులో పడొద్దు. ఓకే, మంచి మాటనే. కుట్రలు చేసేవారి కుయుక్తులను 10 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. మరి 10 ఏళ్ళుగా ఎవరెవరు కుట్రలు చేశారో చూస్తున్నాం. ఓకే, రెచ్చగొట్టేలా అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై, అందుకు కారకులైన వారిపైన చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇది ఎక్సలెంట్ మాట, అద్భుతమైన లైన్ ఇది. ఓకే, ఇప్పుడు రెచ్చగొట్టింది ఎవరు? ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉండేది పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? మీకు నా ఛానల్లో అనేక వీడియోస్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల యువత ఏ రకంగా ఇబ్బందులు పడ్డారని. ఇప్పుడు కూడా ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. అభ్యంతరకరంగా మాట్లాడేవారు ఎవరు? అభ్యంతరకరంగా మాట్లాడేది ఫస్ట్ మీరు మాట్లాడతారు. అభ్యంతరకరంగా వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ, మీ అభిమానులు కూడా మొన్న కోనసీమలో పెట్టినటువంటి పోస్టు పండబెడతాం, తొక్కేస్తాం, నా కొడకల్లరా, ఈ సీమ మాది అనే మాట, మరి అది ఏ మాట? అది నీతి వాక్యాలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? అవి రెచ్చగొట్టింది వాళ్ళే కదా. ఆ గ్రామస్తులు పీక్ అవతల పడేసారు కదా ఫ్లెక్స్. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనంలో కత్తులు పట్టుకొని ఊపింది ఎవరు రెచ్చగొట్టారు అక్కడ? బర్త్డే సందర్భంగా విద్యార్థుల మీద దాడి చేసింది ఎవరు రెచ్చగొట్టారు అక్కడ? ఓకే, అవన్నీ మర్చిపోతాం మనం. తర్వాత ఇక్కడ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అంటున్నారు కదా. ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ ఉన్నాడు. మరి మీ వాళ్ళందరూ పోయి ఆ ఇల్లు ధ్వంసం చేసి, పక్కిళ్ళు ధ్వంసం చేసి, ఆ వ్యక్తిని మోకాల మీద కూర్చోబెట్టి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? మరి ఏ రకంగా చేశారు? చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? దాని గురించి మనం ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి మాట్లాడకుండా ఈరోజు కొత్త మాట్లాడుతున్నాం మనం. చట్ట ప్రకారం పోవాలి కదా అక్కడ. అయినా ఆ వ్యక్తి ఏమన్నాడు? మీ సంగతి ఏంటి సార్, 30,000 మంది మహిళలకు సంబంధించి ఏమైంది అని అడిగాడు. సుగాలి ప్రీతికి సంబంధించి ఏమైంది అని అడిగాడు. మరి వాటికి ఆన్సర్ ఇవ్వాలి కదా మీరు. వాటికి ఆన్సర్ ఇవ్వకుండా మరి ఈ వ్యక్తి మీద ఎట్లా దాడి చేస్తారు? ఇంకా ఏమంటారు? రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుట్రలు మొదలయ్యాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల ముసుగులోను, యూట్యూబ్ ఛానల్లో పేరుతోనూ, మరో మార్గంలోను కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తులపై నైజాన్ని 10 ఏళ్ళుగా చూస్తున్నాం. వారు ఉచ్చులో పడి ఆదేశాలకు లోనై ఘర్షణ వాతావరణానికి తావేయకుండా అలా ఆవేశాలు ప్రదర్శించే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరితే వాళ్ళ ఉచ్చులో పడితే సమస్యను జటిలం చేయొద్దు. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడే సిద్ధం చేసి ప్రచారం చేయడం అనుకున్న అంటే ఇది చూడండి, ఆ ఆర్ఎంపీ డాక్టరే చెప్పాడు, నాకు ఎవరితో సంబంధం లేదు, బూతులు తిట్టమని లేదు, నన్ను ఎక్కడ ఎవరు కూడా నన్ను మాట్లాడాను, నా మనసులో భావాలు, నాకున్నటువంటి అనుమానాలను వ్యక్తం చేశానని మాత్రం ఆ వ్యక్తి జనసేన పార్టీ 100 మంది పోయినా కూడా అదే డైలాగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మనం ఈ రకంగా పోస్టులు పెట్టి, అవునయ్యా ఆ వ్యక్తి ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని, నా తప్పులను నేను అబద్ధాలు చెప్పాను, వాటి గురించి అడిగాడు, ఖచ్చితంగా న్యాయం చేస్తా, టైం పడుతుందనో చెప్పాలి. ఇక్కడ మీరు ఎందుకు పోయి అక్కడ దాడి చేశారని చెప్పి అడగాలి కదా, చట్ట ప్రకారం ముందుకు పోదని అడగాలి కదా, వాళ్ళ జన సైనికులకు చెప్పుకోవాలి కదా. చెప్పుకోలేదు. కోనసీమలో ఫ్లెక్సీకి సంబంధించి రెచ్చగొట్టారు, అది చెప్పుకోలేదు, పిలవలేదు, వార్నింగ్ ఇవ్వలేదు. ఇవేమీ ఇవ్వకుండా ఈ రకంగా పోస్ట్ పెడితే మరి జనాలు ఏమంటారు చెప్పండి? యూట్యూబ్ ఛానల్ రూపంలో, మిగతా వాటి రూపంలో ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంట.
అంతర్గత విచారణ జరగాలని మచిలీపట్నం డాక్టర్ సంబంధించి ఖచ్చితంగా ఏదైనా దాడి జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వెళ్ళి ప్రశ్నిస్తుంది ఎందుకు దాడి జరిగారని. జగన్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. మీ తప్పు ఉంది కదా. ఇప్పుడు చూద్దాము ఈ రకంగా వాళ్ళు రెచ్చిపోవడానికి వీళ్ళ మాటలకు దీనికి ఎక్కడ పొంతన ఉండదు. ఒకసారి చూడండి. దీనికి ఫస్ట్ లెట్ మీ టెల్ యు, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరూ కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని మాట్లాడేస్తున్నారంటే ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. మీరేడే దెబ్బలు తింటున్నారు సార్, సామాన్యులు దెబ్బలు తింటున్నారు. మీ తప్పులను ప్రశ్నించినటువంటి ఆ వ్యక్తులు దెబ్బలు తింటున్నారు. వాస్తవమా కాదా? ఇప్పుడు గిరిధర్ అందుకే కదా మీ తప్పులు అడిగినందుకే కదా దెబ్బలు తింటున్నది. మీరు దెబ్బలు తింటున్నారంట. అంతేగాని కూర్చోండి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. అంటే ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి దిస్ ఈజ్ నాట్. చూడండి, ఎవరైనా ఈ మాట అంటారా చెప్పండి? కొట్టిపాడేనంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో కొట్టిపాడేయండి. మొట్టమొదటిసారిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ప్రముఖ హీరో, మళ్ళీ ఆయన పెద్ద హీరో, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు యువతకు చెప్పాల్సిన మాటలు ఇవేనా? ఈ రకంగా చెప్పారు కొట్టిపారేయండి అని. అందుకే వరుసపెట్టి కొడతా ఉన్నారు, నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. తప్పెవరిది? మీదే కదా. మీరు ఆ రకంగా చెప్పొచ్చా? మళ్ళీ ఈరోజు మచిలీపట్నంలో జరిగిన దానికి చట్టపరంగా వెళ్ళాలని మీరే అంటున్నారు. చట్టపరంగా వెళ్ళకుండా ఈరోజు కొట్టారు, దాడి చేస్తారంటే మీ మాటలు. మా దేవుడు చెప్పాడు, మా స్వామి చెప్పాడు కాబట్టి మేము కొట్టాము. ఇంకా దారుణం ఏంటంటే ఆ సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారిని మీ పార్టీ గాదే లీడర్ గాదే వెంకటేశ్వరరావు ఎవరో ఉన్నారు కదా, కులం గురించి మాట్లాడాడు, మతం గురించి మాట్లాడాడు. జగన్ నీది ఒకటే కులం అన్నాడు, నువ్వు మాకు ఓటేయలేదన్నాడు, డబ్బులు దొబ్బేవని ఇంత దారుణంగా మాట్లాడాడు. చూడండి, మీకు ఎన్నికలకు ముందు అవసరమైనటువంటి సుగాలి ప్రీతి ఇష్యూ ఇప్పుడు పరిష్కారం చేయమని అడిగితే మాత్రం మేము మాట్లాడము. మేము దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు దొంగలు. కులం అన్నారు, కనీసం కులం చూసి అయినా ఓట్లేని అన్నారు. కులాన్ని వాడుకున్నారు, మతాన్ని వాడుకున్నారు, ఫ్యాన్స్ని వాడుకున్నారు. ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రెచ్చగొడుతూ తప్పులు చేస్తుంటే కూడా ఖండించడం లేదు. మీరు ఇదే రకంగా వదిలేసి వాళ్ళ జీవితాలు నాశనం అయితే మీదేముంది? మా నాయకుడు ఉన్నాడు కదా. ఎందుకంటే మీ ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కావు. మీరు కలలు కంటున్నారు మేము 15 ఏళ్ళు వరుసగా ఉంటామని చెప్పి. డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ నిర్ణయాల వల్ల ఇప్పుడు ఈరోజు రేపు ప్రభుత్వాలు మారితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ యువత నాశనం అవుతుంది. వాళ్ళు కూడా ఇంకా చర్యకు ప్రతిచర్య వాళ్ళు కూడా చేసే పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టారని చెప్పి ఆహా ఓహో అద్భుతం ఇది కదా కావాల్సిందని ఎవరైతే అంటున్నారో, అందులోనే ఆయన పెట్టినటువంటి దాంట్లోనే ఉన్నాయి అన్నీ, ఒక పోస్ట్లోనే అన్ని నిజాలు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ అంతరాత్మ సాక్షిగా విశ్లేషణ చేసుకుంటే తప్పులన్నీ అందరికీ అర్థమవుతాయి.